నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రభుత్వానికి మానవత్వం అక్కర్లేదా? ఎంతోమందికి ప్రాణం పోయాల్సిన ఒక డాక్టర్ ఆసుపత్రిలోనే అత్యంత దారుణంగా చనిపోయింది. దేశాన్ని కలిచివేసిన ఘటన ఇది. ఇంకా ఎంతమంది నిర్భయులు ఇలా బలవ్వాలి అంటూ ప్రతి గుండె ఆవేదన పడుతున్న సమయం, మనసున్న ప్రతి మనిషి సంఘీభావంగా స్పందిస్తున్న సందర్భం. కోల్కతాలో ఒక జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటన తర్వాత మహిళలపై దాడులు, దౌర్జన్యాలపై దేశవ్యాప్తంగా ప్రజల నిరసన గళం వెల్లువెత్తుతోంది. ఇలాంటి సమయంలో దేశవ్యాప్త నిరసనకు సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్లో వైద్య రంగానికి చెందిన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు కూడా గొంతు కలిపారు. ట్రైనీ డాక్టర్పై అత్యాచారం ఘటనను తీవ్రంగా ఖండిస్తూ అంతా ఒక్కటై నినదించారు. అయితే ఇలా చేయటం తప్పు అంటూ వారిలో 33 మందికి నోటీసులు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. అంతేకాదు, సంఘీభావం తెలిపేందుకు ముందస్తు అనుమతి తీసుకోలేదని కన్నెర్ర చేసింది. ఆ 33 మంది మెడికల్ ఉద్యోగులు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలి అంటూ నోటీసులు జారీ చేసింది. అలా ఇవ్వకపోతే చర్యలు తప్పవంటూ హుకుం జారీ చేసింది. ఈ చర్య అనేక మందిని విస్మయానికి గురిచేసింది. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే, అత్యంత దుర్మార్గంగా అత్యాచారం జరిగి ఆమె చనిపోతే దేశమంతా ఈ అమానుషంపై వెల్లువై నినదిస్తుంటే, సాటి ఉద్యోగులుగా అదే వృత్తిలో ఉన్నవారిగా స్పందించి సంఘీభావం తెలపటం నేరమా? న్యాయం చేయాలంటూ బాధితురాలి కుటుంబం తరపున నినదిస్తే ఇలా నోటీసులతో ఒత్తిడి తేవడం సబబేనా? కనీసం రాష్ట్ర మహిళా హోంమంత్రి ఈ ఘటనపై స్పందించకపోగా సాటి ఉద్యోగులుగా స్పందించిన వారిని ఎలా బెదిరిస్తారు? వారి హక్కులను ఎలా కాలరాస్తారు? ఇదే ఘటనపై దేశవ్యాప్తంగా లక్షలాది మంది మెడికోలు, ఇతర వైద్య సిబ్బంది, ఆ రంగానికి సంబంధం లేని అనేక రంగాల వారు, వివిధ వర్గాల ప్రజలు కూడా రోడ్డుపైకొచ్చి ర్యాలీలు చేస్తున్నారు. అనేక చోట్ల విధులను బహిష్కరించి మరీ వైద్యులు తమ నిరసనను వ్యక్తపరిచారు. వాళ్ళందరికీ ఇవ్వని నోటీసులు ఒక్క ఏపీలో ఈ 33 మందికి మాత్రమే ఎందుకు ఇచ్చినట్టు? దీన్ని చిరు ఉద్యోగులపై ప్రతాపం చూపటం అనుకోవచ్చా? లేదా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎలాంటి నిరసనలైనా అణిచివేస్తామన్న ఒక సందేశం ఇవ్వటానికి ఇలా చేసిందా? అనుమతి తీసుకోనంత మాత్రాన వారిపై నేరాలు మోపటమేనా? ఆ సందర్భం ఎలాంటిదో ప్రభుత్వానికి మాత్రం తెలియదా? ప్రజల కోసం నడిచే ప్రభుత్వానికి ఆ ప్రజల ఆగ్రహావేశాలు, బాధల పట్ల స్పందన ఉండాల్సిన అవసరం లేదా? ఇలాంటి విషయాలను మానవత్వ కోణంలో చూసి అర్థం చేసుకోరా అన్న ప్రశ్నలు కూడా ఉద్యోగులు, సామాన్య ప్రజల్లో తలెత్తుతున్నాయి. ఉద్దేశాలను పక్కకు పెట్టి మానవత్వాన్ని కూడా మరచిపోయి ఇలా ప్రతిదానికి అధికార జులుం ప్రదర్శించాలి అనుకోవటం ప్రజల మొప్పు కోరదు. ఇది గతంలోనూ ఇదే ప్రభుత్వ విషయంలో రుజువైన సత్యం. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.